అందరికీ నమస్కారం. హసుధీర ఛానల్కి స్వాగతం. ఈరోజు రాయవరంలోని ఆంజనేయ స్వామి తిరునాళ్ళ యొక్క ప్రాముఖ్యత విశేషాలు చెప్తాను. అసలు రాయవరం అనే పేరు ఆ ఊరికి ఎలా వచ్చిందో మొదటగా చెప్తాను. ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయల వారు నడకదారిన వెళ్తూ తన సైనికులతో దారి మార్గంలో కొంచెం సేపు సేద తీరి అక్కడ కొన్ని నాణ్యాలను ఇంకా నవధాన్యాలను భూమి లోపల ఉంచి వెళ్ళారంట. ఇలా స్థానికులు చెప్తున్నారండి. అందుకని ఆ ఊరికి రాయలవారి వరంగా రాయవరం అని పేరు వచ్చిందంట. ఊరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. భక్తులు ధైర్యం, బలం మరియు ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ కోసం ఈ గుడికి స్వామివారి ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి తిరునాళ్ళు మే నెలలో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్ళకు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో భక్తులు స్వామివారి ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు. భక్తులు వారి ఎడ్ల బండ్లను లేకుంటే ట్రాక్టర్ను ఇలా చక్కగా అలంకరించుకొని స్వామివారి గుడి చుట్టూ తిప్పుతారండి. ఈ బండ్లను చాందినీ బండ్లు అని అంటారు. వివిధ రకాల పూలతో ఇంకా లైటింగ్స్తో దీన్ని అలంకరిస్తారు. టపాసులు, డ్రమ్స్ యొక్క శబ్దాలతో, డీజే పాటలు, ఆటలతో, డాన్సులతో ఈ 3 రోజులు చాలా ఘనంగా ఈ తిరునాళ్ళు అనేది జరుపుకుంటారు. రాయవరంలోని ఆంజనేయ స్వామి దేవాలయం ఇతర దేవాలయాల మాదిరిగానే స్థానిక ప్రజల యొక్క హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. భక్తులు అడ్డంకులను అధిగమించడానికి ఇంకా బలాన్ని మరియు రక్షణ కోసం స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అందుకు కృతజ్ఞతగా స్వామివారికి ప్రతి ఏటా ఈ 3 రోజులు తిరునాళ్ళు అనేది జరుపుకుంటూ ఉంటారు. ఈ గుడిలో సీతారాముల వారి కళ్యాణ మండపం ఇంకా నాగశిలను ప్రతిష్ఠించారు. ఇక్కడ సర్పదోషాలను పోగొట్టుకోవడం కోసం ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చోట ఈ శిలలు ఉండడం మరో విశేషం. ఇంకా నవగ్రహ శాంతి కోసం కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. మేము ఎర్లీ మార్నింగే స్వామివారి దర్శనానికి బయలుదేరాము. ఎందుకంటే ఈ చాందినీ బండ్లు అనేటివి నైట్ నుంచి మార్నింగ్ వరకు మాత్రమే తిరుగుతాయి, తర్వాత ఆపేస్తారంట. ఇంతలో పూర్తిగా తెల్లవారిపోయింది. ఇదండి రాయవరంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి తిరునాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఇంకా విశేషాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.